జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై స్థానిక మహిళలు దాడి చేశారు. ఈ ఘటనలో దేదీప్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై తన భర్త విజయ్ ముదిరాజ్తో కలిసి దేదీప్యరావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి కాంగ్రెస్ పనేనంటూ దేదీప్య ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ వెనకుండి ఈ దాడి చేయించిందంటూ కార్పొరేటర్ దేదీప్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై స్థానిక మహిళలు దాడి చేశారు. ఈ ఘటనలో దేదీప్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై తన భర్త విజయ్ ముదిరాజ్తో కలిసి దేదీప్యరావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి కాంగ్రెస్ పనేనంటూ దేదీప్య ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ వెనకుండి ఈ దాడి చేయించిందంటూ కార్పొరేటర్ దేదీప్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై కావాలనే కాంగ్రెస్ కుట్రపూరితంగా దాడి చేయించింది అంటూ దేదీప్య ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితని అడిగి తెలుసుకుందాం. లిఖిత, అసలు ఏం జరిగింది? రైట్ నందు, గత కొద్ది రోజులుగా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీల కలకలం కావచ్చు, ఇతరత్ర గొడవలు కావచ్చు చాలా ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి నిన్న రాత్రి అయితే ఈ దేదీప్యరావు ఫ్లెక్సీలు కట్టింది అంటూ కూడా కొంతమంది మహిళలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా వారు ఆమె కారు పైన దాడి చేసి ఆమె పైన దాడి చేసి గాయపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వెంటనే దేదీప్యరావు జూబ్లీ హిల్స్ పిఎస్ లోనైతే ఫిర్యాదు చేయడం జరిగింది. తనపై కావాలనే కాంగ్రెస్ నేతలు దాడి చేపించినట్లయితే ఆమె ఆరోపిస్తున్నారు. అయితే నిజాలు అయితే పూర్తి స్థాయిలో తెలియదు, కానీ ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ ఒక వర్గానికి సంబంధించిన కొందరు మాత్రము ఈ బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, బీఆర్ఎస్ నేతల పైన కావచ్చు కొంత వ్యతిరేకతంగా ఉన్నారు. అయితే వారు చేసిన పనులు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత పనులు, లేదా ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ వల్ల ఇలాంటివి ప్రతిసారి కూడా వినిపిస్తున్నాయి. అయితే దేదీప్యరావు అయితే ఇప్పటికే తనకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా తాను కరెక్ట్ గా వర్క్ చేస్తుండడం తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ నేతలు తన పైన దాడి చేపించారు అంటూ దేదీప్యరావు అయితే ఆరోపించడం జరుగుతుంది. నందు, పోలీస్ కేసు కూడా పెట్టినట్లున్నారు. పోలీసులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? మరి అలాగే వారికి కుటుంబ సభ్యులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? దేదీప్య కుటుంబ సభ్యులు
అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పటికే పోలీస్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు ఏంటి ఏ ప్లేస్ లో ఈ యొక్క గొడవ జరిగింది అనే వివరాలు కనుక్కొని అక్కడ ఆ టైంలో ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా, లేకపోతే స్థానికులు ఎవరైనా ఆ యొక్క గొడవను చూసారా, వాళ్ళు ఎవరైనా గుర్తుపడతారా అనే విషయం పైన కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. ఇక దేదీప్యారావు భర్త విజయ్ కుమార్ కూడా తాను అక్కడే ఉండడం అయితే జరిగింది. సో తను కూడా ఈ యొక్క గొడవ పైన పోలీసులకు కొంత గట్టిగానే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎలాగైనా వారిని పట్టుకోవాలి, వారు కంపల్సరీ కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు మహిళలు అని కూడా చెప్పడం అయితే జరిగింది. వారిని పట్టుకొని శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నందు రైట్, థ్యాంక్ యూ లిఖిత. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై స్థానిక మహిళలు దాడి చేశారు. ఈ ఘటనలో దేదీప్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై తన భర్త విజయ్ ముదిరాజ్తో కలిసి దేదీప్యరావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి కాంగ్రెస్ పనేనంటూ దేదీప్య ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ వెనకుండి ఈ దాడి చేయించిందంటూ కార్పొరేటర్ దేదీప్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నువ్వు జరుగు, ఎవరికన్నా ఫోన్ చేసుకో. సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు, ఎవరికి అరవకు, నువ్వు అరవకు, నువ్వు ఎక్కువ. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం మనతో డిస్కస్ చేసేందుకు, అసలు ఏం జరిగిందనే వివరాలు తెలిపేందుకు మనతో కార్పొరేటర్ దేదీప్య జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం ఒకసారి. దేదీప్య గారు, అసలు ఏం జరిగింది? ఇప్పుడే ఆ వీడియో కూడా చూసాం. వారు బెదిరిస్తున్నటువంటి తీరు కనపడుతుంది. అరవకు, మాట్లాడుకు, ఎవరికి చేసుకుంటావో చేసుకో అంటూ. ఏం జరిగింది అసలు? ఈ దాడి ఏంటి మీ మీద? అది వాళ్ళు నవీన్ యాదవ్ కట్అవుట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 4 months గా పెద్ద పెద్ద కట్అవుట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 25 feet 30 feet కట్అవుట్స్ ఉన్నాయి. అయితే ఆ కట్అవుట్స్ మీద మేము అంటే ఆల్మోస్ట్ 4 months పైన అయిపోయింది కాబట్టి మేము టీఆర్ఎఫ్ టీమ్ కి కంప్లైంట్ ఇచ్చాము. ఎందుకంటే పాత పడిపోయినాయి కర్రలు కాబట్టి ఎప్పుడైనా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ప్రజలకు ఇబ్బంది పడతారని చెప్పి బస్ స్టాప్ పక్కన అలాగే గవర్నమెంట్ స్కూల్ పక్కన ఉన్నాయి 2 కట్అవుట్స్. వాటి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికోసం అని టీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఫోన్ చేశారండి నాకు. సుమారు 11-15 మధ్యలో టీఆర్ఎఫ్ టీం వాళ్ళు కాల్ చేసి మమ్మల్ని కట్అవుట్స్ తీయనియట్లేదు మేడం అని చెప్పి కాల్ చేశారు. అయితే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మీరు పోలీసులు 100 డైల్ చేయండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ పోలీస్ ప్రొటెక్షన్ తో తీయండి అన్న. అంటే లేదు మేడం, 15-20 మంది మాకు మా మీద అటాక్ చేస్తున్నారు, అటాక్ చేయడానికి వస్తున్నారు, మీదకి వస్తున్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడికి రండి, మీరు మీలో ఎవరైనా ఇక్కడ ఉంటే మేము చేస్తామని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే నేను వెళ్ళాను పొజిషన్ లోకి. అక్కడ లోకల్ పొజిషన్ లోకి వెళ్ళగానే నేను టీఆర్ఎఫ్ టీమ్ వాళ్ళతో మీ డ్యూటీ మీరు చేసే బాధ్యత మీది, మీరు కంప్లైంట్ ఇచ్చి మీ డ్యూటీ మీరు చేయండి, లేదు అంటే ఒక రికార్డ్ స్టేట్మెంట్ ఇవ్వండి, వాళ్ళు బెదిరిస్తున్నారు, బెదిరించడం వల్ల మేము చేయలేకపోతున్నామని చెప్పి ఒక రికార్డ్ స్టేట్మెంట్ ఇవ్వండి అని టీఆర్ఎఫ్ టీమ్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక లేడీ వచ్చింది, భావన అంట, అమ్మాయి పేరు భావన అని చెప్పి వచ్చింది. నేను నవీన్ యాదవ్ ఫాలోవర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆమెని, మీకు ఈ కట్అవుట్స్ ఏం ప్రాబ్లం అంటే, నాకేం ప్రాబ్లం కాదమ్మా, అది పాత పడిపోయిన కట్అవుట్స్. జనరల్ గా జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం మనం బ్యానర్స్ పెట్టినా ఏం పెట్టినా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే వాళ్ళు తీసేస్తారు. ఆల్మోస్ట్ 4-5 months అయిపోయింది కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. మా బ్యానర్లున్నా మీ బ్యానర్లున్నా ఎవరి బ్యానర్లు అయినా తీస్తారు, ఇది ఒక పార్టీకి సంబంధించిందని కాదు, మీరు ఇన్ని నెలలు అయిపోయింది కాబట్టి వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనియండి అని చెప్పి నేను ఆ అమ్మాయితో చెప్తూ ఉన్నా. అమ్మాయి అగ్రెసివ్ గా అయిపోయి ఇప్పుడు ఈ కట్అవుట్ తీసే రేపు ఇంకొక కట్అవుట్ పెడతాం, ఇక్కడ ఏం చేస్తారో మేము కూడా చూస్తాము అని బెదిరించడం స్టార్ట్ చేసింది. సరే అమ్మా, మీరు రేపు పెట్టుకుంటే మళ్ళీ కొత్త పెట్టుకోండి, కానీ ఇప్పుడైతే వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొని వాళ్ళ మీదకి వెళ్ళటం కరెక్ట్ కాదు
ఉన్నారు కదా అని నేను అమ్మాయితో మాట్లాడుతూ ఉండే లోపే అక్కడ వెంకట యాదవ్ ఒక 30-40 మందితో నుంచుని ఉన్నారు. వాళ్ళ ఫాలోవర్స్ అందరితో కూడా 30-40 మందితో నుంచుని మరి వీడియోస్ ఇవన్నీ వీడియో రికార్డింగ్లన్నీ తీపిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక 4-5 లేడీస్ ని పంపించి ఇమీడియట్ గా పంపించి అమ్మ పూతులు మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఎవరికి ఫోన్ చేసుకుంటావు చేసుకో, సిఐకి చేసుకుంటావా, ఎమ్మెల్యేకి చేసుకుంటావా, ఎవరికి చేసుకుంటావు చేసుకో అని ఇమీడియట్ గా బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసింది. వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడడం స్టార్ట్ చేయగానే నేను మిర్రర్ ఎక్కించేసి నేను పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నా. ఇక్కడ గొడవ అవుతుంది రండి అని చెప్పి పోలీసుకి ఫోన్ చేస్తూ ఉంటే ఆమె మొత్తం మిర్రర్స్ పగలు కొట్టేలాగా దాన్ని గట్టిగా కొడుతూ డోర్ ఓపెన్ చేసేసి నా మీద చేయి చేసుకుని అలాగే నన్ను బయటికి లాగడానికి ట్రై చేసి నా చీరంతా కూడా ఇప్పేసి మొత్తం అంతా వల్గర్ గా వీడియోలు రికార్డ్ చేశారు వాళ్ళందరూ. ఒక 30-40 మంది ఇంత ఒక రౌడీల్లాగా బిహేవ్ చేస్తూ వాళ్ళందరూ నాకు వీడియోలు రికార్డ్ చేసుకుంటూ అది కావాలని మళ్ళీ అదే వాళ్ళే వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, మరి పోలీసు కంప్లైంట్ ఇచ్చినట్లున్నారు కదా, పోలీసులు ఏమన్నారు, చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? యాక్షన్ తీసుకుంటామన్నారండి. నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఎమ్మెల్సీ పంపించారు. ఎమ్మెల్సీ రిపోర్ట్ వస్తుంది, ఎమ్మెల్సీ రిపోర్ట్ రాగానే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పారు. ఓకే, అంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగి ఉన్నాయా ఇంతకు ముందు? జరిగినాయి అండి. నవీన్ యాదవ్ ఇది ఫస్ట్ టైం కాదు. ఒక 3 years బ్యాక్ కూడా ఒక చిన్న జెండా నేషనల్ ఫ్లాగ్ కోసం అని చెప్పి ఒక జెండా దిమ్మ కడుతూ ఉంటే కూడా ఒక 40-50 మందితో నా మీద అటాక్ చేయడానికి వచ్చాడు. అప్పుడు కూడా నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇది రిపీటెడ్ గా వాళ్ళు కావాలని వాంటెడ్లీ మా కార్యకర్తల మీద మా మీద అటాక్ చేస్తూ ఉన్నారు. అంటే కారణం ఏంటి అసలు? మీ మీద ఇంత పర్టికులర్గా మీ మీద ఇంత కక్షగట్టి చేయడానికి అసలు కారణం ఏంటి? గతంలో ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, రాజకీయ కారణాలేనా? రాజకీయ కారణాలతో పాటు వాళ్ళ వ్యక్తిగత కారణాలండి. మెయిన్ గా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ప్రస్తుతం యూసఫ్గూడ చెక్ పోస్ట్ లో అది రోడ్ వైండింగ్ ఇష్యూ నడుస్తుందండి. 80 feet రోడ్ వైండింగ్ జరుగుతూ ఉంది. అయితే వాళ్ళు అమౌంట్ ఆల్మోస్ట్ 6 crores గవర్నమెంట్ నుంచి తీసుకుని ఉన్నారు, ల్యాండ్ అక్విజిషన్ డిపార్ట్మెంట్ నుంచి. అయినా కూడా 164 square yards ఎంక్రోచ్ అయ్యారు. అది 2015 నుంచి పెండింగ్ లో ఉన్న రోడ్ ఎంక్రోచ్మెంట్ రోడ్ వైండింగ్ ఇష్యూ. అయితే నేను గతంలో కూడా కౌన్సిల్ లో మాట్లాడడం జరిగింది దీని గురించి 2 times. ఎందుకంటే 2015 నుంచి పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. కేవలం ఒక్క వ్యక్తి కోసం వీళ్ళు రిపీటెడ్ గా కోర్టుకెళ్ళి రిట్ పిటిషన్స్ వేయడం జరుగుతుంది. మేము సెల్ఫ్ డెమాలిష్మెంట్ చేసుకుంటామని ఒకసారి, లేదు మేము జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ చేసేసామని ఇంకోసారి, అట్లా రిపీటెడ్ గా ఫేక్ రిట్ పిటిషన్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు. దానివల్ల నేను జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో కూడా మాట్లాడడం జరిగింది. కేవలం ఒక్కళ్ళ కోసం ఆల్మోస్ట్ ఒక 56 మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చున్నాము, వాళ్ళు రోడ్ వైండింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి నేను కౌన్సిల్ లో కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. ఇదే కక్ష పెట్టుకొని రిపీటెడ్ గా వాళ్ళు మా పైన అటాక్ చేస్తూనే ఉన్నారు. ఓకే అండి, మరి మీ పార్టీ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా గతంలో జరిగిన వాటి గురించి కానీ, లేదంటే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కానీ మీ పార్టీ నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా, హైకమాండ్ నుంచి కానీ? ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా రెస్పాండ్ అయ్యారని, నైట్ ఇమీడియట్ గా ఎమ్మెల్యేగా రెస్పాండ్ అయ్యి ఇన్స్పెక్టర్ గారితో డీసీపీ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు లోకల్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు అయితే మాట్లాడారు. ఇప్పుడు నేను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నాము ఈ ఇష్యూని, ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంటే ఇది ఇలాంటి ఒక ఘటన జరగడం అయితే చిన్న విషయం కాదు. డైరెక్ట్గా కార్పొరేటర్ స్థాయిలో ఉన్నారు, మీ మీద వచ్చి దాడి చేయడం, అలా మాట్లాడడం, ఈ వీడియోలు వైరల్ చేయడం చిన్న విషయం అయితే కాదు. మరి ఫర్దర్గా మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఇలాంటివి రిపీటెడ్గా జరుగుతున్న నేపథ్యంలో? నేను ఇప్పుడు కమిషనర్ గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నానండి. మా మేయర్ గారిని కలిసి అలానే కమిషనర్ గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాను. మేము హైకమాండ్ ఎలా డైరెక్షన్ చేస్తే అలా వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది కేవలం ఇప్పుడు నా మీద ఇట్లా జరిగింది, రేపు ఫ్యూచర్ లో ఇంకెంతమంది మీద ఇలా అటాక్ జరుగుతుందో మొత్తం కార్యకర్తలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ సమానంగానే చూసాం, కానీ ఏ రోజు కూడా ఇలా ఒకళ్ళ మీద ఇలా దాడులు చేయడం కానీ, ఇలా డైరెక్ట్ రోడ్ల మీద అటాక్ చేయడం కానీ ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్, నేను కేవలం ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాను, వీళ్ళని ఇమీడియట్ గా ఇటువంటి వాళ్ళని ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. కేవలం పార్టీ పేరు పెట్టుకొని అధికారంలో ఉన్నామని అహంకారంతో ఇలాంటి సంఘటనలు చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఈ 3 నెలల్లో ఇది 4వ-సారి 5వ-సారి రిపీట్ అవుతుంది. ఇంకా మా కార్యకర్తల మీద కూడా వాళ్ళు ఇలానే అటాక్ చేశారు. మేము అది కూడా ఫిర్యాదు చేశాం పోలీస్ స్టేషన్ లో, దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది.
అంటే పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేసిన తర్వాత అంటే పోలీసులు స్వేచ్ఛగా చేయగలిగిన పరిస్థితి ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, కాంగ్రెస్ నాయకుల మీద మీరు కంప్లైంట్ చేసిన పరిస్థితి అక్కడ ఓకేనా, ఫ్రీగానే ఉందా? మరి వారికి మీ రెస్పాన్స్ ప్రాపర్ గా ఉందా? మీకు డీసీపీ గారు అయితే రెస్పాన్స్ చేశారండి, బట్ లోకల్ పిఎస్ లో మాత్రం రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఒక ఏఎస్ఐ మాత్రమే ఉన్నారు. నేను డీసీపీ గారికి కాల్ చేస్తే అప్పుడు ఎస్ఐ గారిని పంపించారు. కంప్లైంట్ అయితే తీసుకున్నారు, ఎమ్మెల్సీకి పంపించారు. బట్ క్లియర్ విట్నెస్ ఉంది, క్లియర్ గా రికార్డింగ్ ఉన్నాయి, క్లియర్ గా అక్కడ అంతా వీడియో ఫుటేజ్ ఉంది, సీసీ ఫుటేజ్ తీపించుకోవచ్చు. ఎందుకంటే అది రోడ్ మీద జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి సీసీ ఫుటేజ్ కూడా ఈజీగా పోలీసులకు దొరుకుతుంది. అక్కడ ఏం జరిగిందో క్లియర్ గా తెలుసు. కానీ వాళ్ళ అవతల పక్కన కూడా మేము వింటాము, ఇరు పక్కల మేము ఇద్దరు వైపు నుంచి విని మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఇక్కడ నేను ఒక్క మాట కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు, ఒక మాట అబ్యూసివ్ గా మాట్లాడలేదు, ఏమీ కనీసం వాళ్ళు అంటున్నా కూడా నేను రెస్పాండ్ కూడా కాలేదు. నేను జస్ట్ వాళ్ళతో మీతో నేను మాట్లాడడానికి రాలేదు, గొడవ పడడానికి రాలేదు. నేను టీఆర్ఎఫ్ టీం వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాను, వాళ్ళతో మాట్లాడి నేను వెళ్ళిపోతాను, మీతో గొడవ పడడానికి రాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళానండి. నేను నా డ్రైవర్ని తీసుకుని వెళ్ళాను, కేవలం ఒక్కదాన్నే వెళ్ళాను. గొడవ పడడానికి వెళ్తే మేము కూడా మా కార్యకర్తలందరినీ తీసుకుని వెళ్తాం కదా. అవును, మరి వాంటెడ్లీ ఆ టైంలో 4-5 లేడీస్ ఆ టైంలో ఉన్నారు అంటే వాళ్ళు వాంటెడ్లీ ఇది ప్రీ ప్లాన్డ్ గానే పిలిచారు, ప్రీ ప్లాన్డ్ గానే వాళ్ళు ఇదంతా అటాక్ చేశారని నా అభిప్రాయం. అంటే డిఆర్ఎఫ్ అధికారులు ఆల్రెడీ అక్కడ ఉన్నారంటున్నారు కదా, మరి ఇంత గొడవ జరుగుతుంటే వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళ సైడ్ నుంచి అసలు ఏం యాక్షన్ లేదా ఇప్పుడు? ఇంకా లేదండి, అదే నేను దాని గురించి మేయర్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భయపడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్ను పిలిచారు. మా స్టాఫ్ మీద ఏమన్నా ఇట్లా అటాక్ జరిగితే మేము కంపల్సరీ రెస్పాండ్ అవుతాం కదండి. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఇట్స్ మై డ్యూటీ టు రెస్పాండ్. వాళ్ళు ఫోన్ చేసి 15 మంది మా పైన అటాక్ చేయడానికి వస్తున్నారు, మా మీదకి వస్తున్నారు అని వాళ్ళు ఫోన్ చేయగానే నేను అందుకనే వెళ్ళాను. ఓకే, అంటే ఇప్పుడు వారి పని వారు చేసుకుంటుంటే అడ్డుపడ్డారు, మీరు అక్కడికి వెళ్తే మీ మీద దాడి చేశారు. అంటే డిఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు కూడా మీకు సపోర్ట్ గా ఉన్నారా ఈ విషయంలో, కేసు విషయంలో కానీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ విషయంలో కానీ వారు సపోర్ట్ గా ఉండగలుగుతున్నారా? ఇప్పుడు 11 o'clock మేయర్ గారు రమ్మన్నారని నేను మేయర్ గారి దగ్గరికి వెళ్ళి టీఆర్ఎఫ్ టీం ని పిలిపిస్తా అన్నారు. రాత్రి ఉన్న టీం ని వాళ్ళందరినీ కూడా పిలిపిస్తా అన్నారు. ప్రకాష్ రెడ్డి గారిని కూడా పిలుస్తా అన్నారు. డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి రాత్రి మేయర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఆల్మోస్ట్ 3 o'clock నైట్ ఫోన్ చేసిన రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి రమ్మని చెప్పారండి. నేను వెళ్తున్నాను. అంటే ఆ వీడియోలో చూస్తే చాలా హార్ష్గా బిహేవ్ చేయడం, మిమ్మల్ని పట్టి లాగడము, తిట్టడము, ఎవరికి ఫోన్ చేసుకుంటావు చేసుకో అంటూ మాట్లాడి అని చూస్తున్నాం. ఏం థ్రెటన్ చేశారంటే ఆ మహిళలు మీకు తెలుసా? అంటే అదే ఏరియా కాబట్టి మీరు గతంలో ఎప్పుడైనా చూడడం, వాళ్ళని ఎప్పుడైనా పరిచయం ఉందా మీకు? లేదంటే వాళ్ళు మామూలుగా ఇలా రోడ్ మీద ఉండే లేడీస్ అండి. అంటే ఎట్లా అంటే కళ్ళు కాంపౌండ్ లో కళ్ళు తాగేసి తిరుగుతున్న లేడీస్ అంటారు కదా, అటువంటి వాళ్ళని కావాలని ఆ టైంలో పిలవాల్సిన అవసరం ఏమన్నా? ఆ టైంలో అక్కడ వాళ్ళు ఎందుకున్నారు? ఇప్పుడు ఏదో చౌరస్తా, ఇప్పుడు యూసుఫ్ కూడా చౌరస్తా పక్కన కళ్ళు కాంపౌండ్ ఉంది, ఆ చౌరస్తాలో గొడవ అయింది, గొడవ చూసి వచ్చారంటే కావాలని ఇది జరిగిన చెక్ పోస్ట్ లో వాళ్ళ ఆఫీస్ ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంతమంది లేడీస్ ఆ టైంలో రావాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రీ ప్లాన్ కాకపోతే. పైగా వాళ్ళు 30-40 మంది నుంచుని ఉన్నారు అక్కడ. నేను వెళ్ళే టైంకి 30-40 మంది ఉన్నారు. టీఆర్ఎఫ్ టీం వాళ్ళ పైన కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తూ, హార్ష్ గా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ వీడియోలు ఎందుకు వైరల్ చేస్తున్నట్లు? వాళ్ళే దాడి చేస్తే వాళ్ళే వైరల్ ఎందుకు చేస్తున్నట్లు? అంటే ఎలా మీకు నష్టం చేస్తారంటారు? అదేనండి, నాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళే కొట్టిపించి, వాళ్ళే అటాక్ చేపించి, మళ్ళీ వాళ్ళే వీడియో వైరల్ చేస్తున్నారు. కేవలం మా ఇమేజ్ డిగ్రేడ్ చేయడం కోసమే. అంటే కార్పొరేటర్ సైతం మేము ఇలా చేస్తున్నాము, మీ మామూలు వాళ్ళు ఎంత అన్నట్టు ప్రజలకి మరి వాళ్ళు ఇది ఇస్తున్నారేమో మరి నాకు తెలియదు. కానీ అనుచరులను భయపెట్టే ప్రయత్నం అంటారా? అవును. అంటే కార్పొరేటర్ సైతం మేము ఇట్లా చేసాము, ఇంకా ఎవరైనా మా జోలికి వస్తే అన్నట్టు వాళ్ళు వైరల్ చేస్తారు. అంటే అటు సైడ్ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వలేదా? ఇప్పుడు నవీన్ యాదవ్ తరపున వాళ్ళు కానీ ఈ ఘటన జరిగిన తర్వాత మీరు ఇలా లీగల్గా ప్రొసీడ్ అవుతున్న నేపథ్యంలో అసలు అటు సైడ్ నుంచి ఏదైనా రెస్పాన్స్ ఉందా? లేదండి, నేను పోలీసులను కూడా డిమాండ్ చేయడం జరిగింది. కంపల్సరీ నవీన్ యాదవ్, వెంకట యాదవ్ ఇక్కడ ఉండాలి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి రావాలి, మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి డిమాండ్ కూడా చేసాం. కానీ వాళ్ళు యాజ్ పర్ లా మేము ఇన్వెస్టిగేషన్ చేసి మేము సీసీ ఫుటేజ్ అవన్నీ తీసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే పోలీసుల ముందు ఎవరైనా ఒకటే కదా, ప్రజాప్రతినిధులైన ప్రజలైన మామూలు సామాన్యులైన ఒకటే కాబట్టి మేము అలానే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా. దేదీప్య గారు, వీఆర్ సో సారీ. ఇలా ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్న మీ మీద, ఒక మహిళ మీద ఇలా దాడి జరగడం ఖచ్చితంగా దారుణం.
లీగల్గా చర్యలు పోలీసులు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. త్వరగా ఈ కేసుకు సంబంధించి రెస్పాండ్ అవ్వాలని. ఎవరికన్నా ఫోన్ చేసుకో, సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు, ఎవరికి అరవకు, నువ్వు అరవకు, నువ్వు ఎక్కువ కొరకు. అదేం నీకు దాని స్థలంతో ఏం పడింది నీకు ఇప్పుడు? ఒక నిమిషం వింటావా? నువ్వు వెళ్ళు. నేనెవరో నీకు తెలుసు. నువ్వు వెళ్ళు, నేను చెప్తామా. ఎందుకు చెప్పు ఫస్ట్. నువ్వు ఊకున్నామా? నువ్వు జరుగు, ఊకున్నావు. నా జోడు రాకాకు. నువ్వు జరుగు. ఎవరికన్నా ఫోన్ చేసుకో, సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు, ఎవరికి అరవకు, నువ్వు అరవకు, నువ్వు ఎక్కువ కొరకు. పిల్లండి మొత్తం లాక్ కర. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్